మాటల్లో చెప్పలేము అసలుకి. ఆ విధమైతే అయితే వస్తున్నాయి. నాకు ఆటోమేటిక్గా కన్నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. తెలుగేనక్క మీది? సో మీకు కనిపిస్తున్నారు కదా. హాయ్ హాయ్ ఫ్యామిలీ 4 మెంబర్స్. బాగైందా దర్శనం? ఓకే. ఎక్కడి నుంచి మీరు? రాయ్పూర్. గంగోత్రి ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం. నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావాలి అని ఒక కల అయితే ఉండేది. ఆ కల ఈ రోజుతో నెరవేరింది. అండ్ మెయిన్గా నేను గంగోత్రి అనే ప్లేస్ని నాకు తెలిసింది, నేను ఇష్టపడింది ఎప్పుడు అంటే అల్లు అర్జున్ నటించాడు కదా గంగోత్రి మూవీ. మీరు గంగోత్రికి రావాలంటే కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎప్పుడు ఏమి జరగద్దో ఎవరు అయితే చెప్పలేము. ఈ రోడ్స్లో చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ అయితే అవుతాయి. మన వాళ్ళు ఎవరైనా వస్తే చాలా జాగ్రత్తగా అయితే రండి. ఫుల్ వీడియోని అయితే చూడండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుంటాను. హర్ హర్ మహాదేవ్. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. సో మనం చార్ధామ్ యాత్ర అయితే చేస్తున్నాం, అది మీ అందరికైతే తెలుసు. సో నిన్నైతే మాత్రం మనం యమునోత్రి ధామ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది గైస్. ఎవరైనా వీడియో కానీ చూడకుండా ఉంటే మీరు వెళ్ళి అయితే చూడండి. అండ్ నాయన భక్తులు అయితే మాత్రం ఎంతమంది వచ్చున్నారో మీరే చూసారు కదా. అసలుకి చాలా మంది అయితే వచ్చున్నారు. యమునోత్రిలోనే ఆ విధమైన భక్తుల రద్దీ ఉందంటే ఇంకా కేదార్నాథ్లో అయితే మనం మాటల్లో కూడా అయితే చెప్పలేము. అండ్ మెయిన్గా ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళే ఏంటంటే ఈ చార్ధామ్ యాత్రకు అయితే రండి. లేదంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అయితే పక్కాగా అయితే అవుద్ది. మనది 2 వీలర్ కాబట్టి మనం ఏంటంటే రోడ్లు ఎవరు అయితే ఆపట్లే. 2 వీలర్స్ ఏంటంటే ఎట్టో కూడా సైడ్కి అయితే వెళ్ళిపోతాయి. అండ్ దూరంగా వ్యూ ఉంది గాయస్ ఇక్కడ నుంచి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చూడండి ఒక విలేజ్ అయితే ఉంది. ఆ విలేజ్ మీద కొండలు, ఆ కొండల మీద స్నో. అసలుకి ఎందుకులే సూపర్ అబ్బా. అదే మనం మంచు ఉన్న టైం లైక్ ఎట్లా అంటే జనవరి, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో వచ్చామంటే ఆ కొండలు మొత్తం స్నోతో అయితే కప్పబడిపోతాయి. నిన్న మనం యమునోత్రి అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ రోజు మనం వచ్చేసి గంగోత్రికి అయితే వెళ్తా ఉన్నాం. నిన్న యమునోత్రి దర్శనం చేసుకొని ఆ బార్ కోట్కి వచ్చి అక్కడ నా లగేజ్ తీసుకొని అక్కడి నుంచి నేను డైరెక్ట్గా ఏంటంటే ఉత్తరకాశీ అని ఒక ప్లేస్ అయితే ఉంది, అక్కడికి వచ్చి నైట్ అయితే స్టే అయ్యాను. సో గంగోత్రి కూడా చాలా అంటే చాలా మంచి ప్లేస్. మీకు తెలుసు, మనం ఒక మూవీలో గంగోత్రి నేమ్ చిన్నప్పటి నుంచి మంచిగా అయితే వినుంటాం. ఆ మూవీ నేమ్ ఏంటి? ఆ మూవీ నేమే గంగోత్రి. మన అల్లు అర్జున్ గారు అయితే నటించారు కదా చిన్నప్పుడు. మనం చిన్నప్పుడు 2వ క్లాస్లో 3వ క్లాస్లో మంచి వీరాభిమానం ఆ సినిమాకి. అప్పటి నుంచి ఏంటంటే గంగోత్రి అనేది నా మైండ్లో నాటుకోపోయింది. అరే గంగోత్రికి వెళ్ళాలని. మనం 2023 లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే మనకి గంగోత్రి అయితే పాసిబుల్ కదా. సో ఫైనల్గా గంగోత్రి అయితే ఈసారి అయితే పాసిబుల్ అయితే ఉంది. ఇంకొక 40 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేసాం అనుకోండి, మనం అనుకున్న ప్లేస్ మన గంగోత్రికి అయితే వెళ్ళిపోతాం. బ్యాక్ సైడ్ బ్రేక్స్ అయితే అరిగిపోయినాయి, భయంకరమైన సౌండ్ అయితే వస్తుంది. అండ్ పికప్ కూడా లేదు సరిగ్గా. ఇంక తప్పదు, ఏం చేద్దాం. ఇక్కడ చూడండి మనకి ఒక చెక్ పోస్ట్ టైప్ పెట్టి మనల్ని ఇక్కడైతే ఆపేశారు. ఇక్కడ ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ అయితే చేయించుకుంటాం కదా. సో యాత్రకు వెళ్ళేదానికి ఆ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడైతే చెక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఏంటంటే మన వెహికల్ మొత్తం డీటెయిల్స్ అయితే రాసుకున్నారు. ఇక్కడ అసలు యమునోత్రి అంత స్ట్రిక్ట్గా లేదు, కానీ గంగోత్రి అయితే మాత్రం చెకింగ్ మంచిగా అయితే ఉందబ్బా. ఆ మెయిన్ రోడ్లో వెళ్ళాల్సిన వాళ్ళని ఇటా డైవర్షన్ తీసుకొని వచ్చి ఇటా పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో అన్ని వెహికల్స్ అయితే ఆపేస్తున్నారు కదా. ఎందుకంటే ఇక్కడ రోడ్స్ అనేవి చిన్నగా ఉంటాయి. అండ్ అలానే ఏంటంటే మనకి ల్యాండ్ స్లైడ్లు అయితే అవుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనల్ని ఇక్కడ ఆపేసి ఆపోజిట్ వెహికల్స్ వచ్చిన తర్వాత మనల్ని అయితే అలౌ చేస్తారు. మంది బైక్ కాబట్టి మనం ఎక్కడ ఆపలేదు, జుమ్ అంటే అయితే వెళ్ళిపోవచ్చు. బట్ కానీ ఏంటంటే ఇక్కడ ఘాట్ సెక్షన్లో కార్నరింగ్ అప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలా. ఇట్లాంటి చిన్న చిన్న రోడ్స్ అయితే ఉంటాయి. ఆ రోడ్లో ఈ విధంగా యాక్సిడెంట్ అయిన వెహికల్స్ కూడా అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రీసెంట్గా కూడా రుద్రప్రయాగ్ దగ్గర ఒక 10 మెంబర్స్ అయితే చనిపోయారు. చాలా బాధాకర విషయం ఇవన్నీ. అండ్ ఈ లేక్ పక్కన కూడా చూడండి ఈ వెహికల్స్ అన్నీ ఇక్కడైతే ఆపేస్తున్నారు. వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ వ్యూలో ట్రావెల్ అవ్వాలంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు గ్రీనరీ అయితే కనిపిస్తుంది కదా కొండల మీద. అదే కానీ మనం నవంబర్, డిసెంబర్ ఈ టైంలో వచ్చామనుకో, జనవరి స్టార్టింగ్లో కానీ ఈ టైంలో వస్తే మాత్రం మొత్తం మనకి ఏంటంటే స్నో అయితే ఉంటుంది. నేనైతే మాత్రం ఈ బైక్ రైడ్ని అయితే మాత్రం మస్త్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నా. మీరు కూడా ఏంటంటే మోస్ట్లీ మీకు డ్రైవింగ్ అంటే 2 మెంబర్స్ అట్లా వస్తే శుద్ధంగా బైక్లు అయితే వచ్చేయండి. అటు కాకుండా మీరు ఒక ఫ్యామిలీ అయితే మాత్రం శుద్ధంగా ఇక్కడికి వచ్చి రెంట్ తీసుకోమనే చెప్తా. ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ అంత నేను సజెస్ట్ అయితే చేయను మీకు. ఎందుకంటే రోడ్స్ వాళ్ళకి తెలిసినంతగా, లోకల్ డ్రైవర్స్కి తెలిసినంతగా మనకైతే తెలియదు కాబట్టి మనకేంటంటే కొంచెం
ఇబ్బంది జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ చూడండి నేను గంగోత్రికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి గంగోత్రి ఒక 2 కిలోమీటర్స్ ఉందనంగా మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. అంతా బస్సెస్ ఏంటంటే రోడ్ల మీదే పెట్టి అందరూ దర్శనానికి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది. గంగోత్రికి అయితే వచ్చేసాం. చూడండి మన బైక్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే పెట్టాం. ఎంట్రన్స్ అయితే ఇది మనకి, ఇంకా బైక్స్ అయితే అలో అయితే లేదు ముందుకి. సో ఇద్దండి మన బైక్ ఇక్కడ పెట్టి ఇంకా మనం ఏంటంటే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ మేబీ ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. యమునోత్రి మనకి ఏంటంటే నిన్న ట్రెక్ అయితే ఉన్నది కదా. సో ఈ రోజు ఏంటంటే మనకి గంగోత్రిలో ఎటువంటి ట్రెక్ అలా అయితే ఏముండదు. అందరూ చూడండి ఇట్లాంటి వీల్ చైర్లో తీసుకొని వస్తూ ఉన్నారు. అక్కడ కొంతమంది వెహికల్స్ అన్నీ హెవీగా ట్రాఫిక్ అయితే ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఏంటంటే ఇట్లాంటి వీల్స్ ద్వారా అయితే తీసుకొని వస్తూ ఉన్నారు చాలామందిని, మెయిన్గా ముసలి వాళ్ళనట. వీల్ చైర్ అయితే చూసారు కదా, అది మనల్ని తీసుకొని వస్తే 450 అయితే తీసుకుంటారంట. లైక్ ఇది దీంట్లో ఈ విధంగా మనం ఏంటంటే టెంపుల్ దగ్గర తీసుకొని వస్తే 450 రూపీస్. ఇక్కడ ఎట్లాంటి గిర్రాలు అయితే ఉండవు. ఇదిగోండి ఇది ఇక్కడ కూడా ఏంటంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలంట. ఇదిగోండి గెట్ యువర్ టోకెన్ ఫర్ క్యూ. సో క్యూలో నిలబడి మనం వెరిఫై చేయించుకొని వెళ్ళిపోవాలా. వెరిఫై కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు, నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ కానీ మనం రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి మనం వెరిఫై చేయించుకుందాం. యాక్చువల్గా చాలామంది టోకెన్ లేకుండానే వెళ్ళిపోతున్నారు, రిజిస్ట్రేషన్ లేకుండానే. ఇది ఉంది కదా, ఇక్కడ స్కాన్ చేస్తే మనకు స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ ఇక్కడ తీసుకుంటున్నాడు వెళ్ళిపోతూ ఉన్నాడు అందరూ. యాక్చువల్గా అది కూడా అవసరం లేదు, డైరెక్ట్గా సీదా కూడా వచ్చేయచ్చు. బట్ కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం బెటర్. నెల్లూరు అన్న, అనంతపూర్ బాలయ్య, మన తెలుగు హిందూపూర్ అనగానే జై బాలయ్య అయ్యా. ఇట్లా మనం ముందుకైతే వెళ్ళాలా. తెలుగేనక్క మీది? తెలుగు వాళ్ళ ఫేస్లు అర్థమైపోతాయి, ఎక్కడున్నా కానీ మన తెలుగు వాళ్ళ ఫేస్లో అర్థమైపోతాయి. మనం ఏంటంటే ఆటోమేటిక్గా హాయ్ అక్క, హాయ్ అన్న అని చెప్పేస్తాం. ఇట్లా ఇద్దామండి, ఈ విధంగా ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలా. ఇలా ముందుకైతే వెళ్ళాలి. ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో షాపులు అయితే ఉన్నాయి. మీకు ఏదన్నా కావాలనుకుంటే ఇక్కడ మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే ఇద్దండి డబ్బాలు అయితే ఉన్నాయి కదా, ఈ డబ్బాలతో ఏంటంటే మనం భగీరథి రివర్ దగ్గరికి వెళ్ళి గంగా రివర్ దగ్గరికి వెళ్ళి మనం ఏంటంటే వాటర్ అయితే మనం పట్టుకోవచ్చు. అండ్ ఈ ఫుడ్ అయితే మాత్రం నేను అవాయిడ్ చేయమనేది చెప్తా, బట్ టేస్ట్కి అయితే ట్రై చేయండి. కొన్ని దిక్కలు బాగానే ఉంటాయి, కొన్ని దిక్కలు బాగుండదు. ఇక్కడ చూడండి ఇదంతా సందడిగా అయితే ఉంది. మీరు ఎవరన్నా ఏదైనా ట్రావెల్ ఏజెన్సీతో కానీ ట్రావెల్ అవ్వాలనుకుంటే, సో మా ఫ్రెండ్ ట్రావెల్ ఏజెన్సీ అయితే ఉంది. సో నేను అప్కమింగ్ 2 ధామ్స్ అయితే ఉన్నాయి కదా, కేదార్నాథ్ అండ్ అలానే బద్రీనాథ్, నేను వాళ్ళతోనే వెళ్తున్నాను. పైన మీకు డిస్ప్లే చేస్తాను. సో మీరు ఎవరన్నా ఈ చార్ధామ్ యాత్రకు కానీ వెళ్ళాలనుకుంటే అండ్ ఇండియాలో వేరే ప్లేసెస్కి ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. నేను ఆ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తా ఉన్నా. ఎంటర్ అవుతున్నాం గాయస్. స్లిప్పర్స్ అయితే అక్కడ స్లిప్పర్ స్టాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, సో మీరు అక్కడైతే పెట్టేయచ్చు. అండ్ మనం అయితే ఎంటర్ అయితే అయ్యాం లోపలికి. టెంపుల్ ఎక్కడ ఉంటుంది? గంగోత్రి టెంపుల్ ఇదేనా లెఫ్ట్ సైడ్లో? ఎస్, ఇదండి మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా, ఇదే మనకి గంగోత్రి ధామ్. వచ్చేసాము. సెకండ్ ధామ్ అయితే కంప్లీట్ అవుతుంది గాయస్. ఇదండి దర్శనంకి ఎంట్రన్స్ ఇది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది గాయస్. చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావాలని ఒక అంటే డ్రీమ్ అనేది ఉంది, అంటే ఇక్కడికి రావాలి, ఎప్పటికన్నా ఇక్కడికి రావాలి, ఒక కళ అయితే ఉంది. అది ఈ రోజుతో నెరవేరైతే అయింది. ఇదండి ఇప్పుడు నేను సీదా దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాను. ఎక్కువ మంది అయితే భక్తులు అయితే లేరు. మనకి ఏంటంటే ఒక 15 to 20 మినిట్స్లో దర్శనం అయితే అయిపోద్ది. సో ఇక్కడ ఇప్పుడే మనకి గంగోత్రి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది, గంగామాత దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు అయితే పరిచయం అయ్యారు ఇక్కడ. సో మీకు అయితే చూపిస్తాను. సో మీకు కనిపిస్తున్నారు కదా, హాయ్ ఫ్యామిలీ 4 members. బాగైందా దర్శనం? ఓకే, ఎక్కడి నుంచి మీరు? రాయ్పూర్. చార్ధామ్ యాత్ర. సో అన్నోళ్ళు అయితే 91లోనే వచ్చారంట. మీరు గ్రేట్ అన్న. ఆ రోజుల్లో అసలు ఇంత మాత్రం రోడ్స్ కూడా ఉండవు. సో మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. యా థ్యాంక్ యూ.
చాలా మంది అయితే వచ్చినారు మన వాళ్ళు. ఇప్పుడు ఇందాక కూడా చాలా మంది అయితే పరిచయం అయ్యారు, బట్ కానీ నేను ఎటువంటి వ్లాగ్ చేయలేదు. ఇంక ఇక్కడ ఈ ఫ్యామిలీని అడిగితే వాళ్ళు ఓకే అంటే వీడియో అయితే తీశాను. ఇప్పుడే గంగామాత దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి 2 ధామ్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యాయి, ఇంకొక 2 ధామ్స్ పెండింగ్ అయితే ఉన్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది గైస్. అందరూ ఫోటోలు దిగుతున్నారు, నాకు ఫోటోలు తీసేదానికి ఎవరు అయితే లేరు ఇక్కడ. చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది గైస్. అసలు మాటలు అయితే నేను చెప్పలేకపోతున్నాను, అంత ఆనందంగా ఉంది. అంటే మీరు అనుకోవచ్చు, అన్న మీరు ఎక్కడికి పోయి టెంపులే చూశారు కదా అన్న అనుకోవచ్చు, బట్ కానీ తెలియకుండానే గుండెల్లో ఒక రకమైన ఫీలింగ్ ఉంది నాకైతే. మాత్రం ఇవంటారు కదా గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి. అంటే మీన్ ఏ టెంపుల్లో రాని అనుభూతి కొన్ని టెంపుల్స్లోనే వస్తుంది. లైక్ ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు అనుకోండి, తిరుమలకి వెళ్ళి ఏ విధమైన మీకు ఉంటుందో అట్లానే సేమ్ సిచ్యువేషన్ నాకు ఏడైతే ఉంది. సో అంటే చార్ధామ్కి అంత స్పెషాలిటీ అయితే ఉంది. సో మీకు అక్కడ రివర్ అయితే ఫ్లో అవుతూ ఉంది కదా, సో అది మీకు భగీరథ రివర్. మాటల్లో చెప్పలేము అసలుకి, ఆ విధమైతే అయితే వస్తున్నాయి. నాకు ఆటోమేటిక్గా కన్నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి అసలుకి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే జై గంగామాత మా చాలా బాగుంది. అంటే నాకు నిన్న యమునోత్రి అంత ట్రెక్కింగ్ చేసి వెళ్ళినా కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నంత ఫీలింగ్ అయితే రావట్లే ఎందుకో కానీ. అంటే ఈ గంగోత్రి అనే ప్లేస్ నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటా ఉన్న ప్లేస్ ఇది. మేబీ దానివల్ల ఏమో కానీ ఇంత గూస్ బంప్స్ ఇంత రకమైన ఫీలింగ్ అయితే ఉంది నాకు. అండ్ మెయిన్గా నేను గంగోత్రి అనే ప్లేస్ని నాకు తెలిసింది, నేను ఇష్టపడింది ఎప్పుడు అంటే అల్లు అర్జున్ నటించాడు కదా గంగోత్రి మూవీ. ఆ మూవీ చూసిన తర్వాత ఒక గంగోత్రి అనే ప్లేస్ ఉంది, సో చాలా బాగుంటుంది, అక్కడ పవిత్రమైన గంగమ్మ తల్లి ఉంటారు అని చెప్పి అప్పుడైతే నాకు తెలుసు. అంటే గంగోత్రి అనే ప్లేస్ అప్పుడు తెలుసు. సో నా మాటలు అయితే రావట్లేదు గాయస్ చెప్పేదానికి. ఇక్కడ ఏంటంటే అంత క్యూ అయితే లేదు. సో దర్శనం అయితే మాత్రం వితిన్ ఒక 10 to 15 minutesలోనే మనకు దర్శనం అయితే అయిపోద్ది. సో ఇటువంటి క్యూ నిలబడున్నారు కదా, సో ఇదే మనకి లోపలికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు, గంగామాత దర్శనం అయితే చేసుకోవచ్చు. టెంపుల్ కాడి నుంచి మనకి కిందకి స్టెప్స్ అయితే ఉంటాయి. సో కిందకి ఇట్లా వచ్చిన తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ భగీరథి రివర్ అయితే ప్రవహిస్తూ ఉంది. సో భగీరథి అంటేనే శివుడు, గంగోత్రి కూడా గంగానది కూడా ఏంటంటే శివుడి నుంచే కదా పుట్టింది. వామ్మో రివర్ ఫ్లో చూడండి ఎట్లా ఉందో అసలు. దయచేసి ఎవరో కూడా దిగ్గాకండి, మొత్తం వర్షం పడింది కదా అందువల్ల ఏంటంటే వాటర్ చూడండి మనకి డిఫరెంట్ కలర్ అయితే ఉంది, మట్టి కలర్లో అయితే కనిపిస్తుంది. దర్శనం అయితే అయిపోయింది, మీరే చూసారు కదా. ఇంకా ఏదైతే బైక్ పెట్టానో అక్కడికైతే వచ్చేసాను. జస్ట్ మనకి దర్శనం కూడా ఏంటంటే ఒక 15 minutesలో అయితే అయిపోద్ది, క్రౌడ్ అయితే అంతేం లేరు. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే ఇక్కడ నుంచి దాదాపు రిషికేష్ 261 kilometers అయితే ఉంది. ఇప్పుడు నేను రిషికేష్కి అయితే ట్రావెల్ అవ్వాలా. ఈ ఘాట్ సెక్షన్లో 261 kilometers అంటే దాదాపు 7 to 8 hours అయితే చూపిస్తుంది. ప్రెజెంట్ టైం వచ్చేసి 4:40 అవుతుంది. నేనే 12కో 1 గంటకో నాకు తెలిసి రిషికేష్కి అయితే రీచ్ అవుతా. లెట్స్ చూద్దాం ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా వెళ్ళేదని చూద్దాం. అది మెయిన్గా ఏంటంటే ఇంకా ఫుడ్ కూడా తినాలా. సో ఆన్ ద వే ఎక్కడన్నా ఫుడ్ కూడా కార్యక్రమం పెట్టుకోవాలా.
ఈవినింగ్ అయినా చూడండి ట్రాఫిక్ జామ్ అయితే హెవీగా అయితే ఉంది. సో రివర్ చూడండి ఇక్కడైతే ప్రశాంతంగా అయితే ఉంది. అండ్ గంగోత్రి మూవీ గంగోత్రిలో తీశారని అయితే అనుకోకండి, కొన్ని షార్ట్స్ అయితే అక్కడ తీశారు. రిమైనింగ్ అంతా ఏంటంటే ఇంకా ఆన్ ద వేలో లొకేషన్స్ అయితే ఉంటాయి కదా, సో గంగోత్రి అని చెప్పి అక్కడైతే ప్లేసెస్ అయితే అక్కడైతే షూట్ చేసి ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి ఎంత చిన్న రోడ్డు, ఆపోజిట్ వెహికల్స్ చూడండి ఏ విధంగా అయితే వస్తాయో. ఇట్లా ఆపోజిట్ వెహికల్స్ వచ్చేటప్పుడు మన సైడ్ వెహికల్స్ అయితే పంపిరు. నాది 2 వీలర్ కాబట్టి మనమైతే వెళ్ళిపోతా ఉన్నాం ఎట్టకొట్టు. దాదాపు ఒక 55 కిలోమీటర్లు నేను వచ్చాను. దోల తీర్పిందిరా నాయన. మెయిన్ డిసప్పాయింట్ థింగ్ ఇంకోటి ఏంటంటే నాయన అసలుకి వెనక బ్రేక్స్ అయితే ఫెయిల్ అయిపోయినాయి. డిస్క్ ప్యాడ్ మొత్తం అయితే అరిగిపోయింది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ యాడ డిస్క్ ప్యాడ్స్ కొత్తవి దొరికితే ఏం అర్థం కావట్లేదు. మీకు చూపిస్తాను చూడండి. మొత్తం చూడండి డిస్క్ ప్యాడ్స్ మొత్తం అయితే అరిగిపోయినాయి. ఓర నాయన ఈ డిస్క్ కూడా అరిగిపోద్దేమో భయం వేస్తుంది. చూడండి మొత్తం కూడా అరిగిపోయింది. వీడేంద్ర నాయన నాకు అసలుకి డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేయకుండా ఇచ్చాడు. ఇవేమో ఎప్పుడు అరిగిపోతాయో, అసలు బ్రేక్సే పడట్లే. అరిగిపోయినాయి అసలు బ్రేక్స్ కూడా ఏం పడట్లే. కొంపదీసి ఆడికి పోయే లోపల డిస్క్ అంతా అరిగిపోయింది అనుకో, నేను అడ్వాన్స్ ఒక 2000 ఇచ్చా. మొత్తం 3600 అయితే నేను 5600 వేసా. నీ వల్ల డిస్క్ అరిగిపోయింది, నీకు ఇంకా అడ్వాన్స్ ఇచ్చావు కదా ఎక్స్ట్రా, ఆ అమౌంట్ ఇవ్వనే ఉంటాడేమో. ఇవ్వకపోతే మాత్రం భయంకరం తగు వేసుకుంటా. అసలు అది పక్కన పెట్టండి, దాదాపు ఇంకా నేను ఒక 220 కిలోమీటర్స్ వెళ్ళాలా రిషికేష్కి. ఎట్లా తోలాలో నాకు అర్థం కావట్లేదు. అసలుకి వెనక బ్రేక్ పని చేయకపోతే ఎట్ట వెళ్ళాలా? అందవే ఎక్కడన్నా డిస్క్ ప్యాడ్స్ ఏమైనా దొరికితే వేసుకున్నా పోదాం. ఇంకేం చేద్దాం. ఇక్కడ పైన కొండ ఉంది చూడండి. ఈ కొండల దగ్గర ఏంటంటే షూటింగ్ స్టోన్స్ అనేవి పడతాయి. ఇదిగోండి ఇట్లాంటి రాళ్ళు ఉన్నాయి కదా, ఇదిగోండి అది కూడా పైన నుంచి పడింది. అవి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మనం. అయిపోయిందిరా నాయన, పని అయితే అయిపోయింది. సో ఇప్పుడే వచ్చి బైక్ అయితే ఇచ్చేసాను. మనం ఎక్కడైతే బస్ స్టాండ్ దగ్గర ఈ బైక్ రెంటల్స్ అయితే దొరుకుతాయి. సో అక్కడ బైక్ అయితే ఇచ్చా. బైక్ ఇచ్చిన తర్వాత భయంకరమైన మనకు వాష్రూమ్ అయితే అర్జెంట్ అయితే, సో ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్లోకి వెళ్ళాం అనుకో, ఆ కంపు తట్టుకోలేక సగం అయితే ఆడే అయిపోద్ది మన పని. అందువల్ల ఏంటంటే దగ్గరలో ఏదైనా ఉంటే రెస్టారెంట్ చూస్తా. రెస్టారెంట్కి వెళ్ళి మన పని కానిచ్చుకొని ఏదో ఒక జ్యూసో తాగి బయటకు అయితే వచ్చేస్తా. మీకు కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ ఏంటంటే మనకి బైక్ రెంటల్స్ అయితే దొరుకుతాయి, ఆడ ఉంటాయి. అండ్ ఈ పక్కన కొనాకైతే ఉంటుంది. నేను తీసుకునింది అక్కడ ఒక 1 అవర్ లేట్ అయితే అయింది. దానికి మనోడు అయితే 100 రూపాయలు ఎక్స్ట్రా మన దగ్గర ఛార్జ్ అయితే చేశాడు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. మోస్ట్లీ నేను సజెస్ట్ చేసేది అయితే మాత్రం మీరు లోకల్గా తిరగాలనుకుంటే, మీరు ఒకవేళ 2 మెంబర్స్ ఉన్నారనుకోండి, శుద్ధంగా బైక్ రెంటల్ తీసుకొని అయితే తిరగొచ్చు. స్కూటీకి అయితే ఒక ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్స్పల్స్లో వెళ్ళాను కదా, అది ఒక డేకి వచ్చేసి 1200 అయితే తీసుకున్నారు. అది మ్యాటరు. సో మనకి ఇప్పుడు దాకా ఏంటంటే 2 ధామ్స్ అయితే అయిపోయినాయి. ఒకటి యమునోత్రి, 2 గంగోత్రి అయిపోయింది. ఇప్పుడు మనం కేదార్నాథ్కి అయితే వెళ్ళాలి. కేదార్నాథ్ అయితే మాత్రం నేను ఒక్కరినైతే వెళ్ళను, అది వేరే బ్యాచ్ అయితే ఉన్నారు. ఆ బ్యాచ్ ఏంటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాం.